ప్రతిక్షణం తాజా వార్తల కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వస్తోంది. రాజకీయ, సామాజిక, సినిమా అంశాలపై ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంది మన 95 న్యూస్ యాప్. మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా తాజా సమాచారం కోసం 95 న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనతో పాటు అప్లికేషన్ ఇచ్చిన అభ్యర్థి ఉన్నారు. వారి పేరు ఏంటి, వారు ఏ నియోజకవర్గం నుంచి ఇచ్చారు, అన్ని డీటెయిల్స్ కనుక్కుందాము. నమస్తే సార్, మీ పేరు? ఫస్ట్ ముందుగా అయితే టీవీ 95 టీవీకి నమస్కారాలు. నా పేరు పాపగారు రమేష్ గౌడ్. నేను మెదక్ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షున పనిచేస్తూ ఉన్నాను. గత 27 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీకి నిరంతరంగా సేవలు అందిస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు నాంపల్లి బీజేపీ ఆఫీస్లో, స్టేట్ ఆఫీస్లో నేను దరఖాస్తు చేయడం జరిగింది. నేను 27 సంవత్సరాల నుంచి బీసీ బిడ్డగా, ఈ బహుజన బిడ్డగా అనేకమైన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కానీ, మరియు అనేకమైన కోవిడ్ సమయంలో కానీ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఖచ్చితంగా నా యొక్క దరఖాస్తును పరిశీలించి భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ నియోజకవర్గానికి నా యొక్క పేరును పరిశీలన చేసి నాకు టికెట్ ఇస్తారని ఆశిస్తున్నాను. అంటే రమేష్ గారు, మీరు చెప్పండి, మీకు టికెట్ వస్తుంది అని గట్టి నమ్మకంతో ఉన్నారా? ఖచ్చితంగా వస్తుంది. బహుజన బిడ్డగా నేను అనేక కార్యక్రమాలు 27 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వస్తుంది. అంటే ఖచ్చితంగా ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ఏం చూసి ఇవ్వాలి టికెట్, ఒక్కసారి చెప్పండి. నేను ఖచ్చితంగా మా నరేంద్ర మోడీ, బీజేపీ నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి ఏ విధంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ ఒక అభివృద్ధి నిరోధకంగా చేస్తూ ఉన్నాడో దాన్ని ప్రజల్లోకి ఎడగడతా ఉన్నాను. గత 15 సంవత్సరాల నుంచి కూడా చాలా ఖచ్చితంగా అందులో భాగంగానే ఈరోజు మేము దరఖాస్తు చేయడం జరిగింది. మాకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని ఆశిస్తున్నాను. అంటే మీరు బీజేపీ పట్ల ఆకర్షితులు అవ్వడానికి కారణం ఏంటి? 20 ఏళ్లుగా ఇందులోనే కార్యకర్తగా చేస్తున్నారా మీరేమన్నా? 27 సంవత్సరాలు నిరంతరంగా పోరాటం చేస్తూ ఉన్నాము. ఈ దేశంలో ఉన్నటువంటి సభ్యతల గురించి చెప్తా. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా సభ్యతలు ఉన్న పార్టీ, అత్యధికంగా శాసనసభలు ఉన్న పార్టీ మా భారతీయ జనతా పార్టీ. మరియు నేను నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్న భారతీయ జనతా పార్టీలో నేను కొనసాగుతున్న 27 సంవత్సరాల నుంచి క్రమశిక్షణ గల పార్టీ. ఏ రోజు కూడా క్రమశిక్షణ తప్పలేదు. ఇంకోటి, భారతీయ జనతా పార్టీలో బూత్ ఏజెంట్ స్థాయి నుంచి కానీ పెద్ద లీడర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో నిరంతరంగా పనిచేసే బూత్ ఏజెంట్ కానీ, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ కానీ ఎప్పుడు కూడా పోడు. ఇది మాత్రం భారతీయ జనతా పార్టీకే సాధ్యం, మిగతా పార్టీలకు అసలు అసాధ్యం అని చెప్పి మీ TV9 ద్వారా చెప్తా ఉన్నాను. అంటే ఇప్పుడు మీరు నియోజకవర్గంలో ఒకవేళ మీకు టికెట్ కనుక వస్తే మీరు ప్రజల కోసం ఏం చేస్తారు? ప్రజలకు ఖచ్చితంగా మా యొక్క నర్సాపూర్లో ఏముందంటే వివిధ పరిశ్రమలకు మా నర్సాపూర్ నుండి 35 నుంచి 40 కిలోమీటర్ల వరకు వివిధ ప్రాంతాలకు వెళ్ళి చాలా స్థానికంగా ఉన్న యువకులు కానీ, నిరుద్యోగులు కానీ 35 కిలోమీటర్ల కాలుష్య పరిశ్రమలలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి 100 ఖచ్చితంగా మేము ఏం చేస్తామంటే నర్సాపూర్లో ఒక 5 కిలోమీటర్ నర్సాపూర్ చౌరస్తా అని ఉంటుంది. ఆ 5 కిలోమీటర్ల దూరంలో మంచి పరిశ్రమ తక్కువ కన్నా ఒక 10,000 మందికి ఉపాధి కల్పించే ఫ్యాక్టరీలు మేము తీసుకొస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంటే తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా, అంటే లాస్ట్ టైం అసలు ఎందుకు బీజేపీ గెలవలేకపోతుంది అంటారు ప్రతిసారి? ఈసారి గెలవడానికి ఎలాంటి ప్రణాళికలు తీసుకుంటుంది? ఈసారి ఖచ్చితంగా మేము ఒంటరిగా పోరాటం చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ గత 5 సంవత్సరాల ముందు మా పార్టీ ఏం చేసింది, పొత్తుల వల్ల కూడా కొద్దిగా డీలా పడ్డది. ఈసారి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో, బండి సంజయ్ గారి నేతృత్వంలో మేము ఖచ్చితంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్.